క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదూ? ఈరోజు మన ధ్యాన భాగంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 21 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగమంతయు గొర్రెల కాపరి యొక్క లక్షణాలను, గొర్రెలకు కాపరికి ఉన్నటువంటి సంబంధాన్ని సూచించే అనేక అంశాలను గూర్చి వివరిస్తున్నట్లుగా చూస్తాం. యేసు మంచి కాపరిగా, దేవుని అవతారంగా, ఆయన మానవుడై మానవతకు పరిచర్య చేసిన మహాసేవకునిగా ఇందులో గమనిస్తాం. ఆయన దేవునితో సమానుడైన మెస్సయ్య. ఒక కాపరిగా యేసు యొక్క వ్యక్తిత్వము ఇందులో వర్ణించబడినట్లుగా చూస్తాం. గొర్రెల దొడ్డికి ద్వారము యేసే. కేవలము దొంగ మాత్రమే వేరొక మార్గం ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు. నిజమైన గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని వింటాయని, రక్షకునిగా ఆయనకు మాత్రమే స్పందిస్తాయని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాపరికి తన గొర్రెలు ఎవరో తెలుసు కాబట్టి వాటిని పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన మంచి కాపరి గనుక వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని అనగా తన ప్రతి గొర్రెను ఆయన ఎరుగుతాడు. ఈ లోకం అనే దొడ్డిలో ఉన్న గొర్రెల్లో నుండి ఆయన స్వరానికి స్పందించిన ప్రతి గొర్రెను పేరు పెట్టి పిలుస్తూ తన మందలో చేర్చుకుంటాడు. ఈ విధంగా గొర్రెల కాపరికి యేసు గొర్రెలకు ఉన్న సంబంధము ఎంతో ప్రత్యేకమైనదిగా ఈ సందేశంలో మనం తెలుసుకుంటాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుండి 21 వచనం వరకు శ్రద్ధగా వినండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కేవాడు దొంగ, దోచుకునేవాడు అయి ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. అతడు తన సొంత గొర్రెలను అన్నిటినీ వెలుపలికి నడిపించేటప్పుడెల్లా వాటికి ముందుగా నడుస్తాడు. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అతణ్ణి వెంబడిస్తాయి. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యులను ఎంతమాత్రము వెంబడించక వారి వద్ద నుండి పారిపోతాయని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ సాదృశ్యం యేసు వారికి చెప్పాడు, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎలాంటివో వారు గ్రహించలేదు. కాబట్టి యేసు మరల వారితో అన్నాడు, గొర్రెలు పోయే ద్వారాన్ని నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకునేవారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడినవాడై లోపలికి పోతూ బయటికి వస్తూ మేత మేస్తూ ఉంటాడు. దొంగ దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వస్తాడు గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికే నేను వచ్చాను. శ్రోతలు వింటున్నారా? యేసు మంచి కాపరి. యేసు దేవుని అవతారం. ఆయన మానవుడై మానవతకు పరిచర్య చేసిన మహాసేవకుడు. ఆయన దేవునితో సమానుడైన మెస్సియా, క్రీస్తు. 10వ అధ్యాయంలో యేసు వ్యక్తిత్వం వర్ణించబడింది. పాలస్తీనాలో గొర్రెల దొడ్డి సర్వసాధారణమైన, చిరపరిచితమైన దృశ్యం. ఆయా కాపరులు గొర్రెలను పగలంతా మేపి రాత్రికి తమ గొర్రెలను దొడ్డిలోకి తోలుతారు. ఆ గొర్రెలను రాత్రంతా ద్వారపాలకుడికి అప్పగిస్తారు. కాపరులు తమ తమ ఇండ్లకు పోయి రాత్రంతా విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారగానే కాపరులు దొడ్డి దగ్గరికి వస్తారు. ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. వారిని లోపలికి వెళ్ళనిస్తాడు. కాపరి ప్రతి ఒక్కడూ తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఎవరి గొర్రెలు వారి దగ్గరికి వస్తాయి. గొర్రెల దొడ్డికి ద్వారము నేనే అన్నాడు యేసు. గొర్రెల దొడ్డి ఇశ్రాయేలు జాతికి సంకేతం. యేసు ద్వారము గుండా వచ్చాడు. సరైన మార్గాన కాకుండా లోపలికి గోడ దూకి వచ్చేవాడు దొంగ, దోపిడీదారు. యేసు సరైన మార్గాన వచ్చాడు.
పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చేందుకు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రానుసారమైన నీతి విధిని ఆయన చక్కగా నెరవేర్చినవాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇదే మాట అంటోంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. దావీదు గోత్రంలో పుట్టాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రవచనం ప్రకారమే ఆయన బెత్లెహేములో పుట్టాడు. ప్రవచనానుసారంగానే ఆయన కన్యకకు జన్మించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, యెషయా 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు. యేసు వచ్చేటప్పటికి దావీదు వంశం గత వైభవాన్ని కోల్పోయింది. దావీదు వంశీకులు మామూలు కాపరులయ్యారు. యెషయి బెత్లెహేములో ఒక సాధారణమైన రైతు కాపరి. అతని కుమారుడైన దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. అప్పుడది రాజవంశమైంది. యేసు ప్రభువును యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు అన్నారు. యేసు ప్రభువు ఒక వడ్రంగిగా, కార్మికుడుగా పనిచేశాడు. ప్రవచనాలు ఏ విధంగా నెరవేరాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈయన మెస్సీయా, యేసుక్రీస్తు. ఈయన ఇశ్రాయేలు దొడ్డిలోకి ద్వారం గుండానే ప్రవేశించాడు. మిగతా ఎవరికీ ఈ హక్కు లేదు. మరెవ్వరికీ ద్వారపాలకుడు తలుపు తీయడు. గోడ దూకి వచ్చేవాడు దొంగ, దోపిడి దొంగ, హంతకుడు. 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివానికి కనువిప్పు కలిగింది. వాణ్ణి మతసభ వెలివేసింది. మతనాయకులు యేసును తిరస్కరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు. ఇప్పుడు వారు యేసు అధికారాన్ని సవాలు చేస్తున్నారు. మేము గుడ్డివారిమనుకున్నావా అంటూ యేసుకు ఎదురు ప్రశ్న వేశారు. వారు గుడ్డివారే అని ప్రభువు స్పష్టం చేశాడు. 10వ అధ్యాయంలో యేసు తన అధికారాన్ని నిరూపిస్తున్నాడు. ఇశ్రాయేలు గొర్రెల దొడ్డి, యేసు గొర్రెలకు మంచి కాపరి. ద్వారపాలకుడు ఆయనకు తలుపు తీస్తాడు. ఈ ద్వారపాలకుడెవరు? ద్వారపాలకుడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నాడు. ఆయన చెప్పింది, చేసింది అంతా పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ ఈ గొర్రెల చెవులు తెరుస్తాడు. అవి కాపరి స్వరం వింటాయి. ఆయన పిలిస్తే గొర్రెలు పలుకుతాయి. మతనాయకులు ఆత్మరీతిగా గుడ్డివారు, చెవిటివారు. ఆయన గొర్రెలైతే ఆయన శబ్దం వింటారు. గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. గుడ్డివానికి కనువిప్పు కలిగినప్పుడు వాడు యేసును గుర్తించగలిగాడు. ఆయన స్వరం వినగలిగాడు. ఆయన రక్షకుడు అని చూడగలిగాడు. సీమోనుని పిలిచి అతనికి పేతురు అని యేసు పేరు పెట్టాడు. పేతురు అంటే రాయి అని అర్థం. యెరికోలో ఒక మేడు చెట్టు కింద నిలిచి జక్కయ్య అని పేరెత్తి పిలిచాడు. యేసు మంచి కాపరి. ఆయన తన గొర్రెలను పేరు పెట్టి మరీ పిలుస్తాడు. సంఘం ఎత్తబడేటప్పుడు యేసు తన వారినందరినీ ఒక్కరినీ విడువకుండా ప్రతి ఒక్కరినీ పిలుస్తాడు. అందరి పేర్లు ఆయన పలుకుతాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పేరు ఆయనకు జ్ఞాపకమే. నీవు ఇప్పుడు ఆయన గొర్రెవైతే రేపు ఆయన నీ పేరు పిలుస్తాడు. గొర్రెల దొడ్డి నుండి ఆయన తన గొర్రెలను బయటికి నడుపుతాడు. యూద మత వ్యవస్థ నుండి వెలుపలికి నడిపిస్తాడు. మతనాయకులు చూపు పొందిన గుడ్డివాణ్ణి వెలివేశారు. యేసు ఆ గొర్రెను దొడ్డిలో నుండి తన మందలోకి చేర్చుకున్నాడు. పాలస్తీనాలో గొర్రెల దొడ్లు ఎలా ఉంటాయని అడుగుతారా? అన్ని గొర్రెలు రాత్రిపూట ఒకే దొడ్డిలో ఉంటాయి. ఉదయం కాపరులు వచ్చి ఎవరి గొర్రెలను వారు ప్రత్యేకించుకొని వాటిని నడిపించుకు వెడతారు. కాపరి తన గొర్రెను పిలుస్తాడు. వెంటనే గొర్రె తన కాపరి దగ్గరికి వచ్చేస్తుంది. అతన్ని వెంబడిస్తుంది. గొర్రెలు తమ కాపరి స్వరం గుర్తుపడతాయి. మందకు ఒకే కాపరి, గాని దొడ్డిలో రకరకాల గొర్రెలు కలగాపులగంగా ఉంటాయి. ప్రియ శ్రోతలు వింటున్నారా? వాక్యం ప్రజలు వింటున్నారంటే యేసు తన గొర్రెలను పిలుస్తున్నాడని అర్థం. ద్వారపాలకుడు పరిశుద్ధాత్మ. ఆయనే తలుపు తెరుస్తాడు. అప్పుడు గొర్రెలు వింటాయి. ధర్మశాస్త్రపు కాడి కింద ఉన్నవారిని బయటికి పిలుస్తున్నాడు యేసు.
కొన్ని సంఘాలలో గొర్రెలకు సరైన మేత లేదు. యేసు వారిని పచ్చిక బయళ్లకు నడిపిస్తాడు, సేద తీరుస్తాడు. గొర్రెలను దొంగ కాపరులు ఎక్కువ కాలం మోసం చెయ్యలేరు. అవి తమ స్వంత కాపరినే వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరం గుర్తుపడతాయి అన్నాడు ప్రభువు. కొన్ని గొర్రెలు వినవు. ఎందుకని వినవు? అవి ఆయన గొర్రెలు కావు గనక. దేవుని వాక్యం ఎవరు శ్రద్ధాసక్తులతో వింటారో వారే యేసు గొర్రెలు. యోహాను సువార్తలో ఉపమానాలుండవు, సాదృశ్యాలున్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగును అన్నాడు ప్రభువు. ఇది సాదృశ్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నేను జీవాహారమును అన్నాడు యేసు. ఇది సాదృశ్యమే. నేను గొర్రెలకు మంచి కాపరిని అనే సాదృశ్యం వారికి అర్థం కాలేదు. కారణం, వారి కండ్లు చెవులు తెరువబడలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అన్నాడు, చెవులు గలవాడు వినుగాక. వినటం మటుకు వింటారు గాని ఇది దేవుని వాక్యం అనే అవగాహనతో వినరు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం, వారు చూడడం మటుకు చూస్తారు గాని ఎంతమాత్రమూ తెలుసుకొనరు. వారి హృదయము కొవ్వింది, వారి చెవులు వినటానికి మందమైనవి, వారు తమ కన్నులు మూసుకున్నారు. ప్రభు అంటున్నాడు, నేనే ద్వారమును. ఇశ్రాయేలు జాతిలో నుండి వచ్చేవారికి యేసే ద్వారం. యూద మతాధికారులు గుడ్డివారు చూపు పొందినందుకు ఆ వ్యక్తిని వెలివేస్తే ప్రభు అంటున్నాడు, నా ద్వారా దేవుని దగ్గరికి రాగలవు. దొడ్డిలో నుండి అతడు యేసు మందలోకి వస్తున్నాడు. దానికి యేసే మార్గం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ప్రభువు ఇదే సత్యాన్ని బోధించాడు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగెలు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప. నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నానావా ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరిచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నానావా
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపి. ద్రాక్షవల్లి అంటే ఇశ్రాయేలు జాతి. ఇక మీదట జాతీయ సంబంధం కాదు, క్రీస్తు ద్వారా దేవునితో సంబంధం. యేసు ద్రాక్షవల్లిలో మీరు కొమ్మలై ఉండాలి. క్రీస్తుకు మనకు ఉండాల్సిన సంబంధం ఇదే. కొమ్మలు ద్రాక్షవల్లిలో భాగమై ఉండాలి. యూదా మత వ్యవస్థ నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల నుండి వారు రావాలి. వారు యేసుకు గొర్రెలు. యేసు ద్రాక్షవల్లి, వీరు కొమ్మలు. నేనే ద్వారమును అని ప్రభువు స్పష్టంగా చెబుతున్నాడు. యేసు పునరుత్థానుడైన తరువాత పరిసయ్యులలో కొందరు యేసుకు శిష్యులయ్యారు. యేసే ద్వారం, యేసే మార్గం, ఆయనే ఏకైక మార్గం. మనకు సమృద్ధి జీవం ఇవ్వటానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. దొంగ ద్వారమున ప్రవేశించడు, దొంగదారిన వస్తాడు, గోడ దూకి వస్తాడు. దొంగ చంపుతాడు, నాశనం చేస్తాడు. సంఘము కాని, మత సంబంధమైన ఏ వ్యవస్థ కాని సరైన విధానంలో పనిచేయకపోతే అట్టి వ్యవస్థ వల్ల అమాయకులు మోసపోతారు. నిర్మాణాత్మకమైన సేవ కాకపోతే అది వినాశనాత్మకమవుతుంది. స్వార్థపరులైన నాయకులు సరైన దారిన వచ్చినవారు కారు, గోడదూకి వచ్చినవారు. మంచి కాపరి పాపులను రక్షించడానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనకు సమృద్ధి జీవం ప్రసాదించడానికి ఆయన వచ్చాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? గొర్రెల దొడ్డికి ద్వారం. గొర్రెల దొడ్డి అంటే ఇశ్రాయేలు జాతి. యూద మత వ్యవస్థలో నుండి, ధర్మశాస్త్రం క్రింది నుండి తన గొర్రెలను వెలుపలికి నడిపించే కాపరి యేసే. గొర్రెలకు యేసే ద్వారం. 7వ వచనం, యూదా మతం నుండి వచ్చే గొర్రెలకు యేసే మార్గం. చూపు వచ్చిన గుడ్డివాణ్ణి చూడండి. మతం వాణ్ణి బహిష్కరించినప్పుడు యేసే వానికి ద్వారమైనాడు. ఆయన ద్వారా దొడ్డి నుండి వచ్చి తిరిగి ఆయన ద్వారానే మందలోకి ప్రవేశించాడు. ఇశ్రాయేలు దొడ్డి, సంఘం మంద. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. యేసే ద్వారం అన్నప్పుడు ఆయన ఇశ్రాయేలు జాతికే కాదు, అన్యప్రజలకు కూడా ద్వారమే. 9వ వచనం, నా ద్వారా ఎవడైనా ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడతాడు. ఆయన రక్షణకు ఏకైక ద్వారం. యేసుక్రీస్తునందు దేవుని బిడ్డల ఆశీర్వాదం ఎంతో గొప్పది. గొర్రెలు వస్తూ పోతూ సమృద్ధిగా మేత మేస్తారు. సమృద్ధి జీవం. వారు స్వేచ్ఛాజీవులు, వారికి ఎదురు లేదు. 11వ వచనం నుండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు రావడము చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరకొడుతుంది. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోతాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి నా స్వరము వింటాయి. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడు అవుతారు. నేను దానిని మరల తీసుకునేటట్లు నా ప్రాణం పెడుతున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడూ నా ప్రాణం తీసుకోడు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారము కలదు. దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందాను. ఈ మాటలను బట్టి యూదులలో మరల భేదం పుట్టింది. వారిలో అనేకులన్నారు,
వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు. వాని మాట ఎందుకు వింటున్నారు? మరికొందరన్నారు, ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు. దయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలదా? శ్రోతలు వింటున్నారా? యేసు గొర్రెల దొడ్డికి ద్వారం, యేసే గొర్రెలకు కాపరి. ఈ రెండూ ఆయనేనా? ఇది ఎలా సాధ్యం? గొర్రెల దొడ్డికి తలుపులు తాళాలు ఉండవు. ద్వారపాలకుడే ద్వారానికి అడ్డంగా పడుకుంటాడు. అతడే ఆ విధంగా ద్వారమవుతాడు. యేసే మంచి కాపరి, ఆయనే ద్వారం అంటే అర్థమిదే. కాపరి ద్వారమై కాపుదల అవుతున్నాడు. నిత్యజీవ ద్వారం యేసే. తన గొర్రెలను అహర్నిశలు ఆయన కాపాడుతూ ఉంటాడు. యేసు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. తిరిగి యేసే కాపరి. గొర్రెపిల్ల, కాపరి ఈ రెండూ ఒకడే ఎలా కాగలడు? ఇది గొప్ప మర్మం. యేసు లోకపాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మానవులమైన మనతో సంయుక్తపరచుకొని ఆయన గొర్రెపిల్ల అయ్యాడు. చనిపోయి తిరిగి లేచి రక్షించబడిన గొర్రెలకు తాను కాపరి అయ్యాడు. గొర్రెపిల్లగా యేసు తన మానవతను మనకు చూపాడు. కాపరిగా తన దేవత్వాన్ని మనకు కనపరిచాడు. మనలను రక్షించడానికి యేసుక్రీస్తే సమర్థుడు. సంఘమే కాపరి యొక్క మంద. ఈ మందకు యేసు మంచి కాపరి. 11వ వచనం. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆయన గొప్ప కాపరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలోని ఆశీర్వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే ప్రభువు. యేసు ఈ రోజున గొర్రెలకు గొప్ప కాపరి. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, గొప్ప కాపరి. యేసు ప్రధాన కాపరి. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. చనిపోయిన యేసు మంచి కాపరి. పునరుత్థానుడైన యేసు గొప్ప కాపరి. తిరిగి రానై ఉన్న యేసు ప్రధాన కాపరి. 22వ కీర్తనలో మంచి కాపరి, 23వ కీర్తనలో గొప్ప కాపరి, 24వ కీర్తనలో ప్రధాన కాపరి. ఆయనే ఈ మూడు. దేవునికి స్తోత్రం. జీతగాడు గొర్రెలను లక్ష్యం చెయ్యడు. కొందరు పెద్ద సంస్థలకు నాయకులున్నారు. వారు తమను వెంబడించే వారికి శాశ్వతమైన ఉపకారమేదీ చెయ్యలేకపోతున్నారు. విమత సిద్ధాంతాలను బోధించేవారు తమను అనుసరించే వారిని తమ స్వార్థానికి బలిపెడతారు. తాము ఐశ్వర్యవంతులవుతారు. అయితే మంచి కాపరి తన గొర్రెల కోసం తన రక్తం కార్చాడు, తన ప్రాణం పెట్టాడు, శిలువ మీద బలియాగమైపోయాడు. ఆయన గొప్ప కాపరి అయి తన గొర్రెలను కాపాడుతున్నాడు. యేసు తన గొర్రెలను ఎరుగును, ఆయన గొర్రెలు ఆయన్ను ఎరుగును. ఆయనను ఎరుగుదుము అంటే ఆయనను ప్రేమిస్తున్నాము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అన్నాడు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరిగి ఉండే నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. యెహెజ్కేలు 34వ అధ్యాయంలో కాపరులను గురించి ప్రవక్త ఎన్నో సత్యాలను ప్రబోధించాడు. దేవుని బిడ్డలు మత సంబంధమైన వాగ్వివాదాలతో కాలయాపన చెయ్యకూడదు, వాటిలో తలదూర్చకూడదు. ప్రియనేస్తం, నీవు నీ కాపరి స్వరం వింటున్నావా? ఆయనను వ్యక్తిగతంగా ఎరుగుదువా? దావీదు కాపరిగా ఉన్నప్పుడు తన గొర్రెలను ఎలుగుబంటి, సింహము బారి నుండి తప్పించడానికి సాహసంతో పోరాడాడు. యేసు మన కాపరిగా మనల్ని రక్షించడానికి తన రక్తం ధారపోశాడు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. దావీదుకు ఆయనే దేవుడు. ఇశ్రాయేలు దొడ్డికి చెందని వేరే గొర్రెలను కూడా తేవాలి అన్నాడు ప్రభువు. మంద ఒక్కటే, అందులో ఇశ్రాయేలీయులు, ఇతరులు అందరూ ఉన్నారు. మంచి కాపరి యేసు మన కోసం ప్రాణం పెట్టాడు. అందుకే దేవుడు తన కుమారుణ్ణి అంతగా ప్రేమించాడు. ఆయన స్వచ్ఛందంగా శిలువ మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు.
యేసు శిలువ వేత రోమా ప్రభుత్వానికి యూద మతానికి తీర్పు తీర్చింది. అంతేకాదు, నీకు నాకు సర్వమానవతకు అదొక గొప్ప తీర్పు. ఆయనే మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. శ్రోతలు, ఆయన వైపు చూడండి. ఆయన గొర్రెలు కానివారు ఆయనను అపార్థం చేసుకుంటారు. ఆయన గొర్రెలు ఆయనను మహిమపరుస్తాయి. ప్రియ శ్రోత, యేసు నీ కాపరా? నీవాయన గొర్రెవా? పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు ఒక గొర్రెపిల్లగా తన మానవతను మనకు చూపి, ఒక కాపరిగా ఆయన మనకు దేనిని కనపరిచాడు? యేసు ఒక గొర్రెపిల్లగా తన మానవతను మనకు చూపి, ఒక కాపరిగా ఆయన మనకు దేనిని కనపరిచాడు? జవాబు: తన మహిమను, తన దేవత్వమును, తన అధికారాన్ని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము గొర్రెల కాపరి యొక్క లక్షణాలను, గొర్రెలకు కాపరికి ఉన్నటువంటి సంబంధాన్ని సూచించే అనేక అంశాలను గురించి తెలుసుకున్నాం. నిజమైన గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని వింటాయని, రక్షకునిగా ఆయనకు మాత్రమే స్పందిస్తాయని ప్రభు తెలియజేస్తున్నాడు. కాపరికి తన గొర్రెలు ఎవరో తెలుసు కాబట్టి వారిని పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన మంచి కాపరి గనక వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని అనగా తన ప్రతి గొర్రెను ఆయన ఎరుగుతాడు. ఆయన స్వరానికి స్పందించిన ప్రతి గొర్రెను పేరు పెట్టి పిలుస్తూ తన మందలో చేర్చుకుంటాడు. యేసు మంచి కాపరి. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినా 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం వెతుకుతాడు. కాపరిగా గొర్రెల స్థితిగతులు ఆయనకు తెలుసు. తనవి కానీ వేరే గొర్రెలను కూడా ఆయన ఒక్కటిగా చేర్చి ఒక్క మందగా చేయడానికి ఆయన వచ్చాడు. సాతానుడు దొంగ. వాడు దొంగతనాన్ని, హత్యను, నాశనాన్ని చేయడానికి తప్ప మరి దేనికి రాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెలకు జీవం ఇవ్వడానికి మరియు అది సమృద్ధిగా ఉండడానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆయన గొర్రెగా మారావా? కాపరిగా ఆయన స్వరాన్ని విన్నావా? నీవు ఆయన మందలో చేర్చబడ్డావా? గొర్రెల కొరకు అనగా నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన స్వరాన్ని విని స్పందించడానికి నీకు ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. అటు కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.